హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయి ఆగ్రహాన్ని వ్యక్తమైతే చేయడం జరిగింది. ఆయన ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రీసెంట్గా కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పాలనైన సందర్భంగా ఒక సక్సెస్ మీట్ లాంటిది నిర్వహించడం జరిగింది. అందులో ప్రధానంగా అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే తహసీల్దార్లు, అలాగే కూటమిలో కీలకమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో కలిపి ఒక సక్సెస్ మీట్ లాంటి ఒక సభ అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఈ సభలో సరైన ప్రోటోకాల్ పాటించలేదు, ఎమ్మెల్యేలని తీవ్రస్థాయిలో అవమానపరిచారు అన్నట్లుగా రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కలెక్టర్ల కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు కాబట్టి కలెక్టర్ల ప్రోటోకాల్ కన్నా ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటి ఎమ్మెల్యేలని కలెక్టర్ల కన్నా చాలా తక్కువ స్థాయిలో కూర్చోబెట్టారు. తహసీల్దార్లు అలాగే కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయిలో కూర్చోబెట్టారు. మీరు ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పేసి ఆయన కూటమి ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో తన యొక్క అసంతృప్తిని అయితే తెలియజేయడం జరిగింది. మీరు ఒకవేళ కూర్చోబెట్టాలనుకుంటే ఎమ్మెల్యేలందరినీ కూడా ఒకే చోట కూర్చోబెట్టాలి, కానీ అలాగే తహసీల్దార్లు అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చోబెట్టి అలాగే కలెక్టర్లని, ఎంపీలు, మంత్రులతో కూర్చోబెట్టడం వల్ల ఒక రకంగా ఏంటి అంటే ఇక్కడ ఎమ్మెల్యేలని తీవ్రస్థాయిలో అవమానపరిచినట్లు అని చెప్పేసి ఆయన తన అసంతృప్తిని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే దీన్ని మేము క్షమిస్తాం, కానీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరిగితే మాత్రం ఉపేక్షించమన్నట్లుగా రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వానికి తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వచ్చి చెప్పారంట, ఆ రోజు మాకు ఇలా అవమానం జరిగింది, వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి రఘురామకృష్ణరాజు డైరెక్ట్గా ఓపెన్గానే కూటమి ప్రభుత్వానికి తన అసంతృప్తిని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ప్రోటోకాల్ పాటించలేదు, కలెక్టర్ల కన్నా ఎమ్మెల్యేలు ఎక్కువ, కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు తక్కువ ప్రయారిటీ ఇచ్చి కలెక్టర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అనేది ఆయన అభిప్రాయం అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి.